ఇప్పుడు మనం త్రివేణి సంగమం వెళ్తున్నాము. త్రివేణి సంగమం అనేది 3 నదుల్ని కలుస్తుంది. సరస్వతి, యమున, గంగ. ఇది యమున నది. సో నార్త్ నుంచి గంగా వస్తుంది. వెస్ట్ ఢిల్లీ, బృందావన్, ఆగ్రా నుంచి ఏమో యమునా నది. ఇప్పుడు మనం చూస్తుంది యమునా నది. యమునా నది నుంచి గంగా నది రెండు కలుస్తాయి అన్నమాట. సరస్వతి నది అనేది మనకు కనిపించదు, అంతర్వాహిని లాగా వస్తుందని అంటారు. ఈ 3 నదులు కలిసే చోటే త్రివేణి సంగమం. ఇవన్నీ మునిగిపోతే అప్పుడు ఇవన్నీ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ప్రెసెంట్ గా ఇవన్నీ మునిగిపోయి స్తంభాలు కూడా చాలా మటుకు మునిగిపోతాయని అంటున్నారు. 3 నదులు కలిసే ప్రదేశము త్రివేణి సంగమం అంటారు. గంగా, యమున, సరస్వతి నది అంతర్లీనంగా కలుస్తుందని ఇక్కడ చెప్తారనమాట. ఈ 3 నదులు కలిసే దగ్గరనే అందరూ స్నానం అది చేసుకుంటారు. సో అది మీరు చూడొచ్చు. ప్రయాగ్రాజ్లో కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు జరుగుతుంది. కుంభమేళ అనగా దేవగురు బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళ అనేది జరుపుకుంటారు. ఈ వేడుకలను చూడడానికి అఘోరాలు, నాగసాధువులు మరి హిమాలయాల నుంచి కూడా తపస్సు ఆచరించే వాళ్ళు కూడా మహాసాధువులు ఇక్కడికి వచ్చి త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తారని రైతులు చెప్తుంటారు. పూర్ణ కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో జరుగుతుంది. ఇప్పుడైతే నదీ తీరానికి అయితే వచ్చాము. దీని తర్వాత ఆలోపి మాత మందిరాన్ని దర్శించుకుందాం. చూడండి, ఇప్పుడైతే మనమైతే ఆలోపి మాత మందిరం దగ్గరకు అయితే వచ్చాము. ఇది అష్టాదశ శక్తిపీఠంలో ఇది కూడా ఒక శక్తిపీఠం. ఇది ప్రయాగ్రాజ్ లో ఉంటుంది. ఇక్కడైతే మనకు అమ్మవారి చేతివేళ్ళు అయితే ఇక్కడ పడ్డాయి అంటారు. ఇక్కడ మా అమ్మవారు అయితే అదృశ్య రూపంలో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉయ్యాలలో అయితే అందరూ అదృశ్య రూపంలో ఉంటారు. ఆలోపి మాత మాదేశ్వరి శక్తిపీఠం అని కూడా అంటారు. చూడండి వినాయక స్వామిని ఇక్కడైతే కట్టింది కదా. ఇక్కడైతే అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారు. ఉయ్యాలలో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనము ఆలోపి మాత మందిరం దర్శించుకొని అయితే బయటకు వచ్చాము. ఈరోజు సాయంత్రము గంగా హారతి చూడడానికి అయితే వెళ్తాము. దాన్ని నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు.